మామిడి దొంగ మేక. ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో కొంతమంది పిల్లలు ఉదయం పెద్ద మామిడి తోటకి వెళ్లారు. వాళ్లు రోజు మొత్తం పండిన తియ్యటి మామిడి పళ్ళు కోశారు. కొంతమంది పిల్లలు చెట్లెక్కి మామిడి పళ్ళు కోశారు. మరికొందరు కింద పడిన పళ్లను బుట్టల్లో వేసుకున్నారు. వాళ్లు ఆడుకున్నారు, నవ్వుకున్నారు, కొన్ని మామిడి పళ్ళు కలిసి తిన్నారు కూడా. సాయంత్రానికి వాళ్ల దగ్గర ఒక పెద్ద బుట్ట నిండా పసుపు రంగు మామిడి పళ్ళు ఉన్నాయి. రేపివన్నీ అందరికీ పంచుదాం అని పిల్లలు సంతోషంగా చెప్పారు. ఆ తోట దగ్గర ఒక చిలిపి చిన్న మేక ఉండేది. ఆ మేకకు మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. రాత్రయ్యాక గ్రామం మొత్తం నిశ్శబ్దంగా మారింది. అందరూ నిద్రపోయారు. అప్పుడు మేకకు మామిడి పళ్ళ వాసన వచ్చింది. అది మెల్లగా, నెమ్మదిగా బుట్ట దగ్గరకు వచ్చింది. చుట్టూ ఎవరూ లేరని చూసింది. తర్వాత మంచ్ మంచ్ మేక ఒక్కొక్క మామిడి పండు తినడం మొదలుపెట్టింది. తింటూ తింటూ చివరికి బుట్టలో తొక్కలు మాత్రమే మిగిలాయి. మరుసటి రోజు ఉదయం పిల్లలు ఆనందంగా వచ్చారు. కాని బుట్టలో చూసేసరికి అయ్యో అని అరిచారు. మన మామిడి పళ్ళు ఎక్కడా? అందరూ వెతకడం మొదలుపెట్టారు. అప్పుడొక తెలివైన అబ్బాయి మేక నోటి దగ్గర మామిడి రసం తొక్కలు చూశాడు. అతను నవ్వుతూ చెప్పాడు, ఈ మేకే మామిడి దొంగ. అందరూ పెద్దగా నవ్వేశారు. మేక భయపడి మ్యా 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 అంటూ పరిగెత్తింది. ఆ రోజునుంచి పిల్లలు రాత్రి సమయంలో మామిడి పళ్ల బుట్టను మూసిపెట్టడం మొదలుపెట్టారు. నీతి: ఇతరుల వస్తువులు తీసుకునే ముందు తప్పకుండా అడగాలి. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.